అధ్యాయం. 10వ అధ్యాయంలో మరి మొత్తం 48 వచనాలు ఒక 4 భాగాలుగా నేను అవి చూశాను. 4 భాగాలుగా 1 నుండి 8 వచనాలు ఒక భాగంగా, 9 నుండి 22 వచనాలు ఒక భాగంగా, 23 నుంచి 43 వరకు ఒక భాగంగా, చివరి భాగంగా, అలాగా మనం ధ్యానం చేస్తూ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం 1 నుంచి 8 వచనాలు ఒకరోజు చదవండి. చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సిమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సిమోను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇండువారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. 9 నుంచి 16 వరకు మరొకళ్ళు చదవండి. ఇంకొకళ్ళు. భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండ సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమనొక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి ఎత్తబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ ఒక 2 దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఒక 2తో దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరికి దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరి పేరు కొర్నేలు, మరొకరి పేరు పేతురు. పేతురుతో ఎందుకు మాట్లాడుతున్నాడు, కొర్నేలుతో ఎందుకు మాట్లాడుతున్నాడు మీరు అర్థం చేసుకోవాలి. పేతురుతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? పేతురు దేవుని శిష్యుడు, బలమైన పరిచర్య చేస్తున్నాడు. ఒక్కసారి వాక్యం చెబితే 3000 మంది, 5000 మంది మారు మనసు పొందారు. పేతురు నడిచి వెళ్తుంటే నీడ పడితే బాగుండు అని మంచాల మీద అనారోగ్యంతో ఉన్న వారిని తీసుకొచ్చి ఆయన నీడ పడితే బాగుండని ఆశపడుతున్నారు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు. పేతురు అనేక మందిని స్వస్థపరిచాడు. పేతురు చనిపోయిన తనను కూడా లేపాడు. మరి అంత గొప్ప పేతురుని దేవుడు ఎందుకు దర్శనంతో తెలియజేస్తున్నాడు? ఈ కొర్నేలి ఇటలీ పటాలంలో శతాధిపతి. అంటే అక్కడ 600 మంది సైనికులు ఉన్నారు. ఈ 600 మంది సైనికులు ఒక 100 మంది సైనికునికి ఈయన అధిపతి. ఈయన యూదేతరుడు, అంటే అన్యుడు, దేవుని గురించి ఎరుగునివాడు. ఎక్కడో మొత్తానికి యూదులతో సహవాసం చేశాడు, యూదులతో స్నేహం చేశాడు. పాత నిబంధనలో ఉన్న యేసుని కలుసుకున్నాడు, పాత నిబంధనలో ఉన్న ప్రభువుని కలుసుకుని ఆ దేవుణ్ణి, ఆ యెహోవాని ఆరాధిస్తున్నాడు. ఆయన చెప్పిన కార్యాలను తన జీవితంలో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ధర్మకార్యాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు. అంతేకాదు తన కుటుంబం అంతా కలిసి భయము, భక్తి కలిగి ఉన్నారు. సరిపోతుంది కదా, మరి ఆయన్ని ఎందుకు కలుసుకున్నాడు? ఇది మీరు ఈరోజు ఆలోచించాల్సింది. పేతురు మంచి పరిచర్య చేస్తున్నాడు, ఆయన్ని దేవుడు ఎందుకు దర్శించాడు? ఎందుకు దర్శనాన్ని చూపించాడు? కొర్నేలి బాగా ఉన్నాడు,
ఒక ఆఫీసర్గా ఉన్నాడు, చాలామందికి సహాయం చేస్తున్నాడు, మంచి ప్రార్థన పరుడు, ఇంటిళ్ళ పాదంతా ప్రార్థన చేసుకునేవాళ్ళు. ధర్మశాస్త్రం ప్రకారం 3 జాములు ఉంటాయి కదా, ఆ జాముగా మధ్యాహ్నం భోజనం చేసి పడుకోకుండా 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు ఈయన. మరి ఇంత ప్రార్థనా పరుడు, ఇంకా ఏం కావాలి కొర్నేలికి? ఇంకా ఏం అవసరం అయ్యి కొర్నేలి దగ్గరికి దేవదూతను పంపించాడు దేవుడు? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, పేతురులో లేనిది కొర్నేలులో లేనిది, పేతురులో ఉన్నది కొర్నేలి దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. పేతురులో ఏమి లేదంటే ఒకసారి మనం చూస్తే 20వ వచనం మనం చదివితే అర్థమవుతుంది. 20వ వచనం, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. 28వ వచనం, తెలియను. ఏ మనుషుడను నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అది పేతురుతో దేవుడు ఎందుకు దర్శిస్తున్నాడంటే, పేతురుకి యూదులు మాత్రమే దేవుని బిడ్డలు, యూదేతరులు దేవుని బిడ్డలు కాదు, యూదులు కానివారు, అన్యులు దేవుని బిడ్డలు కాదు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళకూడదు, వాళ్ళని సంప్రదించకూడదు, వాళ్ళతో నేను సహవాసం చేయకూడదు, వాళ్ళకి శుభవార్త కూడా నేను చెప్పకూడదు. ఇది పేతురుకు అర్థమైంది. ఇది పేతురులో ఉన్న అభ్యంతరం, ఆటంకం. కాబట్టి పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురుతో ఒక పిక్చర్ని చూపించి మాట్లాడుతున్నాడు. పేతురుకు అర్థమైపోవాలి. ఈరోజు కొన్ని బొమ్మలు చూపించి, కొన్ని పిక్చర్స్గా చూపించి మాట్లాడితే చాలామందికి అలాగే కొట్టొచ్చినట్లుగా మైండ్లో ఉండిపోతుంది. ఇలా చెప్తే కొంతమంది అర్థం చేసుకోరు, కొంతమందికి యాక్షన్ చేసి చూపిస్తే బాగా అర్థమవుతుంది. అలాగా పేతురుకి అర్థమయ్యే రీతిలో ఒక పిక్చర్ని చూపించాడు దేవుడు. మరి కొర్నేలికి అన్ని మంచి పనులు చేస్తున్నాడు, కానీ కొర్నేలికి అతి ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఉన్న యేసుని కలుసుకోలేదు, క్రొత్త నిబంధనలో ఉన్న రక్షణ కొర్నేలికి తెలియదు. ఏంటండి, బాగా మేము సంఘ కార్యక్రమాలకు కానీ పేదలకు కానీ అన్నీ చేస్తాం కదా, అన్ని సహాయాలు చేస్తున్నాం కదా, పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, అంతేకాదు కుటుంబముగా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం కదా, ఇంకా మాకు దేవుడు దగ్గరగా ఉన్నట్టే కదా, ఇంకా ఏం కావాలి మాకు అని కొందరికి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం తీర్చడానికే మేబీ ఈ కొర్నేలి యొక్క స్టోరీని బైబిల్లో ఉంచారు మనకి. హల్లెలూయా. ఇంకేం తక్కువ ఉంది నాకు? నేను 10 మందికి సహాయం చేస్తాను, నా పేరట ఒక సేవా కార్యక్రమం పెట్టి చాలామంది వృద్ధులకు భోజనం పెడుతున్నాను, బట్టలు ఇస్తున్నాను, మందులు పంచుతున్నాను, అంతేకాదు నేను ప్రార్థన కూడా చేస్తాను, నా ఇంటి వారందరూ ప్రార్థన చేస్తారు, ఇంకా నాకేం తక్కువ? నేను దేవుడితో ఉన్నట్టే కదా. హల్లెలూయా. ఇంకేం తక్కువ అని అనుకుంటున్నాడు కొర్నేలికి ఇంకా తక్కువ ఒకటి ఉంది. ఏంటంటే రక్షణ లేదు కొర్నేలికి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం లేదు. యేసుక్రీస్తే మానవాళి పాపము కొరకు చనిపోయి ఆ పాపము నుంచి విడిపించి ఆయన పునరుద్ధాన బలంతో లేచాడు. ఆ పునరుద్ధాన శక్తి నమ్మిన వారందరికీ ఇచ్చారు. ఆ పాపము నుంచి విడుదల పొంది, ఆ పాపము విముక్తి పొంది నీతిమంతులుగా బ్రతికే గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడని కొర్నేలికి తెలియదు. ఈ విషయం కొర్నేలికి ఎవరు చెప్తారు? దేవుడు కొర్నేలిని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థనా సమయంలో దేవదూతను పంపించాడు. కొర్నేలి ఆ దేవదూతను చూడంగానే భయం అయిపోయింది. ఆ బట్టలు చూస్తే మెరిచిపోతున్నాయి, బహుకాంతిగా ఉన్నాయి. భయపడ్డాడు. కొర్నేలి భయపడమాక అంది దేవుని దూత. భయపడొద్దు అని చెప్పి ఒక చిన్న సలహా చెప్పింది దేవుని దూత. ఏంటో తెలుసా? ఇదిగో చర్మకారుని ఇంటి దగ్గర, ఆ సముద్రం పక్కన చర్మకారుని ఇంటి దగ్గర ఉప్పేలో పేతురు అనే భక్తుడు ఉన్నాడు. అతని దగ్గరికి కబురు పంపించి అతన్ని పిలిపించుకో, అతను నీకేమి కావాలో అది చెబుతాడు, అది నువ్వు చేయాలి. దేవునికే మహిమ కలుగునుగాక. చేయటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? దేవుడు చెబితే చేస్తారా?
దేవుని బిడ్డగా ఎవరైనా చెబితే మీరు చేస్తారా? చేయకపోతే దేవుడు మీతో ఎందుకు మాట్లాడతాడు? కొర్నేలి చేస్తాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు చేస్తే దేవుడు నీతో మాట్లాడేవాడు. చెయ్యాలి అని విధేయత కలిగిన ప్రతి ఒక్కరితో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను దేవుని స్వరం వినాలి, నేను దేవుని మాట నాకు నా చెవికి వినపడంగానే నేను చేస్తాను అని ఎవరైతే తల వంచి విధేయులై ఉన్నారో వారితో ప్రభు రోజు మాట్లాడతాడు. ఆయన ఎంతైనా మాట్లాడుకి నాకెందుకు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే ఎవరితో మాట్లాడు దేవుడు. కొర్నేలిలో ఆ తగ్గింపు ఉంది. 100 మంది మీద బాస్ ఆయన. కొర్నేలి ఎవరక్కడ అంటే పరిగెత్తుకుంటూ రావాలి. అంత అధిపతి. ఆ సైన్యంలో, రోమా సైన్యంలో బహుఘనత పొందినవాడు. కానీ కొర్నేలిలో ఏముంది తెలుసా? విధేయత ఉంది. విధేయత ఉంది. కొర్నేలి గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కొర్నేలిలో విధేయత ఉంది. కొర్నేలిలో గౌరవించే మంచి గుణం ఉంది. పేతురు ఇంటికి వచ్చే వరకు కొర్నేలి కుటుంబ సభ్యులందరినీ, బంధువులందరినీ పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేశాడు. దేవుడు నాతో ఏదో మాట్లాడతాడంట, నేను ఒక్కడనే లాభం పొందుకోకూడదు, నా కుటుంబ సభ్యులు అందరూ లాభం పొందుకోవాలి. ఎంత ప్రేమ కొర్నేలికి! కొర్నేలికి రక్త సంబంధికులంటే ప్రేమ, కొర్నేలికి బంధువులంటే ప్రేమ. కొర్నేలి స్వార్థపరుడు కాదు. కొర్నేలి నేనొక్కడే ఏదన్నా దేవుడిస్తే తీసుకుని దాచిపెట్టుకుందామనే మనస్తత్వం కాదు. కొర్నేలికి దేవుడు నాకేదన్నా చెప్తే, నాతో ఏదన్నా మాట్లాడితే, నాకు ఏదన్నా బహుమానం ఇస్తే అన్నీ అందరికీ ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. స్వార్థపరుల్లాగా కొర్నేలి లేడు. ఈరోజు క్రైస్తవ సమాజం చాలామంది స్వార్థపరుల్లాగా ఉన్నారు. నాకు ఇస్తే చాలు, నాతో మాట్లాడితే చాలు, నేను బాగుంటే చాలు. కొర్నేలిని చూసి, ఒక అన్యుడిని చూసి, యూదుడు కానీ కొర్నేలిని చూసి మనం చాలా విషయాలు ఈరోజు నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. అందుకే కొర్నేలి దగ్గరికి దేవదూత వచ్చింది. ఆమేన్. ఈరోజు మనస్సు మార్చుకుని నేను కూడా దేవుడు మాట్లాడితే దాన్ని నమ్మి చేస్తానంటే దేవుని దూత ఇప్పుడే నీ దగ్గరకు వస్తుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను మాట్లాడుతూ ఉండగా దేవుని స్వరం నీకు వినబడుతూ ఉండగా దేవుడు నీతో దగ్గరుండి మాట్లాడతాడు. ఎప్పుడు? నేను చేస్తాను అన్నప్పుడు. ఐ కెన్ డూ, ప్లీజ్ టెల్ మీ, ఐ కెన్ డూ. నువ్వేం చెప్పినా నేను చేస్తాను ప్రభువా. ఉందా ఆ విధేయత నీ దగ్గర? ఉన్నదా ఆ తగ్గింపు నీ దగ్గర? కొర్నేలి దగ్గర ఉంది కాబట్టి దేవుని దూత వెళ్ళింది. 2, కొర్నేలి మంచి ప్రార్థనా పరుడు. హల్లెలూయా. కానీ ఆయన ప్రార్థన ఆయనకి రక్షించలా. ఆయన విధేయత ఇప్పుడు ఆయన రక్షించబోతుంది. ఆమేన్. ఆయన నమ్మకం ఆయన రక్షించబోతుంది. ఇప్పుడు కొర్నేలి ఇద్దరు పనివారిని పిలిచాడు, ఇద్దరు సైనికులను పిలిచాడు, మరొకరిని పిలిచాడు, నమ్మకమైన వాడిని పిలిచాడు. ఈ ముగ్గురిని కలిసి పంపించాడు. ఇంచుమించుగా కొర్నేలి ఉండే ఇటలీ పటాలం దగ్గర నుంచి ఉప్పే ప్రాంతం 50 కిలోమీటర్లు దక్షిణంగా వెళ్ళాలి. 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నారు వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడే మరి ఆయన అంగీకరించే మైండ్ కాదు. ఎవరిని పడితే వాళ్ళ దగ్గరకు రానేడు, ఎవరు పడితే వాళ్ళతో కలిసి భోజనం చేయడు. ఎవరైనా యేసుక్రీస్తు శిష్యుడైనా చెప్పాలి. పేతురు. చెప్పండి, ఏం పేరు? ఏం పేరు? పెద్దగా చెప్పండి అమ్మా. ఏం పేరు? పేతురు. పేతురు. పేతురు తొందరగా వచ్చేసి పదండి సార్ అంటే వెళ్ళే టైప్ కాదు. ఎవరు మీరు? అసలు మీరు నా దగ్గరికి రాకూడదు, దూరంగా నుంచోండి అంటాడు. ఆ మైండ్ అది. బహునిష్ట కలిగిన యూదుడు ఆయన, బహునిష్ట కలిగిన వాడు. ఇది ముట్టకూడదు, అది చూడకూడదు, తాకకూడదు, అక్కడ కూర్చోకూడదు. ఇటువంటి బహునిష్ట కలిగిన యూదుడు. మరి ఈయన్ని రెడీ చేయాలి. ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు అక్కడ బయలుదేరారు, ఇక్కడ పేతురుని రెడీ చేయాలి. పేతురు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు.
భోజనం చేస్తున్నారు ఇంటి వాళ్ళు. పేతురు గారు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటాడు. ఇప్పుడు కొద్ది మేడ మీద ప్రశాంతంగా ఉంది, ఏకాంతంగా ఉంది, ఎక్కడైతే బాగుంటుందని మేడెక్కాడు. హల్లెలూయా. మొట్టమొదట్లో ఏకాంతం కోసం మా భార్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే బాగుండు అనుకునేవాడు నేను. కానీ వెళ్ళదుగా, నేనే వెళ్ళాలి. అంటే ఒంటరిగా ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు అని. అమ్మా, నేను ఈ మాట నన్ను మీరు భర్తలారా భార్యలను వదలమాకండి, నన్ను మందించండి, పొరపాటున అన్నాను. మీరు ప్రార్థించండి కానీ మీ భార్యల్ని మీ అత్తల ఇంటికి తరవమాకండి. ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. ఒంటరి ప్రార్థనలో దేవుడు మనకి తెలియని విషయాలు తెలియజేస్తాడు, గూఢమైన మర్మాలు తెలియజేస్తాడు. తల్లులారా, మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఒంటరిగా కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఆమేన్. రాత్రికాల సమయంలో లెంట్ డేస్ను 28వ రోజు ఈ మాటలు చెప్పడానికి వెళ్ళాను. యేసు ప్రభు సిలువు మోసుకుంటా, అంత భారమైన సిలువు మోస్తా ఆగి అటువైపు చూశాడంట. ఎవరి వైపు? యెరూషలేము కుమార్తెలు పెద్దగా ఏడుస్తున్నారంట. ఆగి ఈయన ఎంత గట్టిగా ఎందుకు చూశాడా అనుకున్నా నేను. అంతలా బరువు వేసుకుని తొందరగా కొండ మీదకి ఎక్కి సిలువేయండి అనాలి కదా, ముందు ఈ భారం దిగిద్ది కదా. బరువు మోసేవాడల్లా ఒక్కసారి ఆగి ఎటు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఎందుకురా మీరు ఏడుస్తారు? నీ కోసం ఏడ్చుకో, నీ పిల్లల కోసం ఏడు. ఎందుకన్నాడా ఇంతలో మాట అనుకున్నా. నిజమే, వాళ్ళు మారు మనసు కోసం ఏడవాలి, వాళ్ళ భార్యాభర్తల మారు మనసు కోసం ఏడవాలి, ఆ తర్వాత ఆ పిల్లల మారు మనసు కోసం ఏడవాలి. లేకపోతే రేపు ఆ పిల్లలు చేసే పనులు చూసి ఎందుకు పుట్టావురా, పుట్టేటప్పుడు చస్తే బాగుండు అని అనుకునే పరిస్థితి వచ్చిందని ఆ నోటితోనే యేసు ప్రభువు చెప్పాడు. కొండల వైపు చూసి ఒక్కసారి పైపడకూడదు, ఈ బతికేకండి చస్తే మేలు అని అంటారంట. పర్వతాలు చూసి ఒక్కసారి మా మీద అట్ట నిలిపోకూడదు, ఈ జీవితం జీవిస్తే ఎంత, జీవించకపోతే ఎంత అని అంటారంట. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరి ప్రార్థన మీ కుటుంబాలను బాగు చేస్తుంది. తల్లులారా, మీ బిడ్డల కోసం, మీ భర్తల కోసం ప్రార్థన చేయండి. యజమానులారా, నీ కుటుంబం కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. నీ మీదే బాధ్యత ఉంది. కుటుంబ యజమాని నువ్వు. సంపాదించితే సరిపోదు, భోజనం కడుపు నిండా పెడితే సరిపోదు. మనకు రక్షణ కలుగు చేస్తూ నిత్యము కాపాడుతున్న దేవుని వైపు చేతులెత్తి కొద్ది నిమిషాలైనా అంగలార్చి ప్రార్థించాలి. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు పేతురు ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే పేతురుకు ఒక దర్శనం వచ్చింది. ఓ దుప్పటంట, ఓ దుప్పటి, 4 చెంగులు ఎవరో పట్టుకుని, ఎవరో లేరు అక్కడ, ఎవరో పట్టుకున్నట్లుగా అలా లేచిని. దాంట్లో అది తొట్టులాగా అయిపోయింది, ఇట్లా అయిపోయింది పాత్ర. దాంట్లో అన్ని జాతులు, భూమి మీద 4 కాళ్ళ జంతువులు, పాకే పురుగులు, ఎగిరే పక్షులు, ఇవన్నీ ఈ దుప్పటి లాంటి పాత్రలో దిగుతూ ఉన్నాయంట. దిగిపోయినాయి, కళ్ళ ముందుకు వచ్చినాయి. వింటున్నావా? ఏమొచ్చినాయి కళ్ళ ముందుకి? ఏదో వచ్చింది, దుప్పటి లాంటి పాత్ర వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది జాన్? దుప్పటి లాంటి పాత్ర వచ్చింది. దాంట్లో ఏముంది చెప్పండి? తిమోతి, రాజేష్, జాన్, ఏముంది దాంట్లో? ఎవరిని ముందు? ఫస్ట్ నువ్వే. ఏమండి? సెకండ్ నువ్వు. ఏమండి? థర్డ్ నువ్వు. వీళ్ళు ఏం చదువుతారంటే బిగ్ బబుల్ ఉంది, చాక్లెట్లు ఉండి, అవి చదువుతారు వీళ్ళు. లేకపోతే మా అమ్మ ఆడుంది, మా నాన్న ఆడుంది, అవి చదువుతారు. వినండి వాక్యం. తిరిగిటు దేవుని వాక్యాన్ని వినాలి. స్కూల్ కంటే బహుగౌరవమైనది దేవుని సన్నిధి. స్కూల్లో టీచరే ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. భయము, వినయ, విధేయతలు ఇక్కడ ఉండాలి. ఏమున్నాయి? ఆకాశములో ఎగిరే పక్షులు, భూమి మీద ఉన్న జీవరాశులు, నేల మీద ప్రాకేవన్నీ ఉన్నాయి. వెంటనే పేతురుని అంటున్నాడు, పేతురు ఇవి చంపుకుని తిను అని అంటున్నాడు. వండుకుని తినంటే బాగుండేదేమో. మనలో కొంతమంది అయినా సహాయం చేసేవాళ్ళు, గ్యాస్ అయిపోతుందా, తొందరగా బుక్ చేసుకోండి, కొన్ని నెమ్మలు ఇచ్చారంట.
హల్లెలూయా. మీరు కొద్దిగా పక్కకి వెళ్ళకుండా ఉంటారని. పూర్వకాలపు రోజులు వస్తే బాగుండు. చక్కటి పిడకలు, ఒక్క పుల్ల పెట్టుకుని పిడకల మీద అన్నం వండుకుని కూర వండుకుని తింటే ఎంత బాగుండు. ఆరోగ్యం కోసం దేవుడు మళ్ళా ఇస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను. కరోనా దెబ్బతో పొల్యూషన్ అంతా పోయింది. కమ్మని గాలి పీల్చుకున్నాం కొంతకాలం. పోతే పోయారులే, సమయం వచ్చింది, అందరూ పోతారు వస్తూ ఉంటారు. దేవునికి మహిమ. మనం ఏమైనా ఉంటామా? కాళ్ళు ఎక్కడైనా పెట్టి సీసం పోసుకున్న పిల్లర్లు కట్టుకున్న ఆగేదేమి లేదు. తీసుకెళ్ళి పడేసి వస్తారు. చంపుకుని తిను అని అంటున్నాడంట. అంటే పేతురు అన్నాడంట, ఏంది ప్రభువా, నేను ఎట్లాంటి వాడిని నీకు తెలీదా? బహునిష్ట కలిగిన వాడిని. ఎవరైనా దేవుడిని ఎదిరిస్తారా? పేతురు దేవుని మాటను ధిక్కరించాడు. అంటే దేవుని మాటను ధిక్కరించడానికి పేతురులో ఉన్న మైండ్ ఏంటంటే, నేను నిష్ట కలిగిన భక్తుడినండి. అబ్బో, అంటే దేవుడి మాట కూడా ధిక్కరించేంత నిష్ట భక్తి అనేది. అమ్మా, అర్థమవుతుందా? కొంతమంది ఇలా చేయను అంటే, ఆహాహాహా, నేను నిష్ట కలిగిన భక్తురాలనండి. దేవుని వాక్యంలో ఉన్నది కూడా పక్కన పెట్టేంత భక్తి అనేది కాదు. జాగ్రత్తగా వినండి. చంపుకుని తిను అని అంటే, నేను తిన్నయ్యా, అవన్నీ అపవిత్రమైనవి అయ్యా, నేను పవిత్రుణ్ణి. లేవియాకాండం 11వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు వద్దులే, లిస్ట్ ఉంటుంది అక్కడ. అపవిత్రమైనవి, పవిత్రమైనవి, వాటి లెక్కలో ఉన్నాడు పేతురు. ఆ విషయంలో ఉండి పేతురు, ఇవన్నీ తినకూడదని నేను తినాల్సినవి వేరు కాబట్టి, నేను ఫస్ట్ నుంచి నేను పుట్టినది మొదలుకొని ఇలాంటి అపవిత్రమైనవి ఏవి తినలేదు. మరి ఇప్పుడు తినమంటున్నావు ఎందుకు ప్రభువా? అప్పుడు దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధమని చెబుతున్న దాన్ని నువ్వు అపవిత్రమని ఎందుకు అంటున్నావు? మళ్ళా నేను పరిశుద్ధమని చెప్పిన దాన్ని నువ్వు అపవిత్రమని ఎందుకు అంటున్నావు? 3 సార్లు స్వరం వినబడింది. తర్వాత ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. అంతలో ఒక మాట ఆయనకి వినబడుతుంది. చూడండి, అపోస్తల కార్యము గ్రంథము. అంతలో ఒక మాట ఆయనకి వినపడతా ఉంటుంది. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని వానితో చెప్పాను. ఇది అర్థం కాల. ఈ పాత్ర వెళ్ళిపోయింది. వెంటనే ఒక స్వరం వినపడింది, నీకోసం 3 మనుషులు ఎదుక్కుంటా వచ్చారు, వాళ్ళు నిన్ను రమ్మంటారు, నేను రాను, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, ఈ మాటలు ఏం చెప్పకుండా వాళ్ళు వెంటబడి వెళ్ళు. అప్పుడు మైండ్ సెట్ కరెక్ట్ అయింది. అప్పుడు పువ్వు వికసించినట్లుగా, ఓ దేవుడు నాతో ఏదో మాట్లాడినట్టున్నాడే, దేవుడు ఏదో నాతో మాట్లాడినట్టున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో, వాళ్ళెవరు? ఇటలీ పటాలం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళెవరు? యూదులు కాని వారు. వాళ్ళెవరు? దేవుణ్ణి ఎరగని వారు. ఇప్పుడు నేను వీళ్ళతో వెళ్ళాలి అంటే, నేను ఒకప్పుడు వీరిని అసహించుకున్నాను, వీళ్ళతో కలిసి భోజనం చేయటం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నేను వీళ్ళతో ప్రయాణం చేయాలి అంటే, దేవుడు అపవిత్రం, నేను అపవిత్రం అనుకున్న దాన్ని దేవుడు పవిత్రపరిచాడు. ఆమేన్. ఈ అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలోనే ఒక బలమైన స్టేట్మెంట్ పేతురిస్తాడు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఒకసారి మీరు నోరు తెరిచి చెప్పరా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ. అమెరికా వాళ్ళకో ఇంగ్లాండ్ వాళ్ళకో కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తే ప్రభువు. అంతకుముందు పేతురికి సత్యం తెలియదు, అందుకే దర్శించాడు. అందుకే మళ్ళీ అర్థం కాదేమోనని చెప్పి, అర్థం చేసుకోలేదు కదా, అపవిత్రం అన్నాడు, పవిత్రం అన్నాడు కదా అని చెప్పి మాట్లాడాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు చెల్లి, తమ్ముడు, సహోదరుడా. దేవుడు ఎంత చక్కని దేవుడు అంటే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నీకు అర్థమయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు. వాటానికి అయితే చెప్పట్లే. హల్లెలూయా. నీకు అర్థమయ్యేంత వరకు. ఎందుకంటే నువ్వంటే ఇష్టం బాగా.
అర్థం కాకుండా ఏదో చెప్పేసి వదిలేసే దేవుడు కాదు ఆయన. అర్థమయ్యేంత వరకు, అరే అర్థమైందా, అర్థమైందా, చేస్తావు కదా, చేస్తాను. కాకపోతే మనం వినాలి, చక్కగా చెవి కలిగి వినాలి. ఈరోజు మరి నేను నమ్ముతున్నా పరిశుద్ధాత్మ దేవుడు మీ చెవులన్నీ తెరిచేశాడు. ఆమెన్ చెప్పండి, ఆమేన్. చక్కగా వింటున్నారు మీరు. కానీ ఇంకొకడు ఉన్నాడు దొంగ, మీ చెవులన్నీ తెరుస్తాడు, మీ హృదయాన్ని మూస్తాడు. వాడొచ్చి ఒక్కటి కూడా హృదయంలోకి వెళ్లకుండా వాడు అడ్డం పట్టుకుంటూ ఉంటాడు, అడ్డం పడుతూ ఉంటాడు. వాడిని కూడా తరిమేయండి మీ దగ్గర నుంచి. వెళ్ళండి, వాళ్ళు రాగానే వెళ్ళిపో అన్నారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అయ్యా పలకరించుకున్నారు. 50 కిలోమీటర్లు జర్నీ చేసి నడిచి వచ్చారు, మీరు ప్రయాణం చేసి వచ్చారు. మనం ఇప్పుడు బయలుదేరినా కానీ చేరుకోలేం, కానీ రండి మనందరం కలిసి భోజనం చేద్దాం. హల్లెలూయా. పేతురుకి మంచి ప్రేమ వచ్చేసింది. నేను తారతమ్యం కలిగిన వాడిని, దేవుడు నన్ను దర్శించాడు. అయ్యో దేవుని ఎదుట నేను తొందరపడ్డాను, అది అపవిత్రం అని గబాలను అనేసాను అని చెప్పి పశ్చాత్తాపడి ఉంటాడు పేతురు. పేతురుకు 3 అనేది చాలా కలిసి వచ్చిన సంఖ్య, తెలుసా మీకు? పేతురుకు 3 అనే విషయం చాలా కలిసి వచ్చింది. ఎలాగ చెప్పండి మీకు? ఎన్నిసార్లు 3 అనేది పేతురు జీవితంలో జరిగింది? నేను ఎవరో అని 3 సార్లు బొంకుతావు. ఒకటి ఏంటి, అదొకటేనా? మీరు చాలా వెనకబడుతున్నారు. బైబిల్ ప్లాన్ చదవట్లేదా? 1 ఇయర్ ప్లాన్ చదవట్లేదా? మరి భోజనం మానేయండి, పర్లేదు, కానీ బైబిల్ చదవండి అయ్యా. 4 రోజులు భోజనం మానేస్తే ప్రయోజనం ఏమి ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగుంటుంది. బైబిల్ చదవండి. యోహాను సువార్త చివరిలో ఉంటుంది. కోడి కూసింది, అబద్ధం ఆడాడు, ఇంకొకటి ఉందమ్మా. దేవుడు మీ అందరి కనులు తెరిచి హృదయాలు తెరిచి ఈ క్షణం నుంచైనా బైబిల్ చదివేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. పక్క వాళ్ళు చేయబొట్టుకుని కోపంగా ప్రేమగా చెప్పండి, బైబిల్ చదవండి అమ్మా, బైబిల్ చదవండి అమ్మా, బైబిల్ చదవండి అమ్మా. ఏంటో తెలుసా? పేతురుని యేసు ప్రభు అడిగాడు, పేతురు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? మరి మర్చిపోతారేంది మీరు? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగాడు. 3 విషయం, 3 అనేది పేతురుకు బాగా కలిసి వచ్చింది. అందుకే 3 సార్లు పేతురుని అడిగి 3 సార్లు వెళ్ళిపోయాడు. అందుకని పేతురుగా ఆ విషయాలు బాగా తెలుసు. అమ్మో 3 అంటే నాకేదో వ్యవహారం స్టార్ట్ అయ్యిందని చెప్పి ఆలోచించి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇప్పుడేం చేస్తున్నాడు? వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. హల్లెలూయా. సహవాసం చేశాడు. ఇప్పుడు వద్దులే, మనం పొద్దున్నే బయలుదేరదాం. పొద్దున్నే బయలుదేరారు. అక్కడున్న సహోదరులను తీసుకుని కొంతమందిని ఉప్పేకి బయలుదేరారు. వాళ్ళు వస్తారు అని చెప్పి ఆయన బంధువులతో స్నేహితులతో ఇంట్లో కూర్చున్నాడంట. హల్లెలూయా. ఇంట్లో ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి ఆ వాక్యాన్ని మనం విందాం. 23వ వచనం నుంచి 23వ వచనం నుంచి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. చూడండి, ఇక్కడ కొర్నేలి రాగానే ఇంట్లో అందరిని కూర్చోబెట్టాడు. కొర్నేలి గురించి మనం ముందుగానే చెప్పాం. కొర్నేలి స్వార్థపరుడు కాదు, కొర్నేలి మంచి ప్రేమ కలిగినవాడు. కొర్నేలి ఏదైనా ఇస్తే ఒక్కడే తినేవాడు. కొర్నేలి 10 మందికి పంచాలనే మంచి మనస్తత్వం కలిగినాడు. కానీ కొర్నేలికి అప్పటికి యేసు ప్రభు యొక్క రక్షణ తెలియదు. ఈరోజు రక్షణ తెలుసు, మంచి సీనియర్గా ఉండవు. మరి కొర్నేలిలో ఉన్న క్వాలిటీస్ నీలో ఉన్నా లేవో ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు వస్తున్నాడు, కొర్నేలు ఇంట్లో ఉన్నాడు. పేతురును చూడంగానే కొర్నేలు వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడంట. కొర్నేలు సాష్టాంగ నమస్కారం చేయొచ్చా? చేయొచ్చా? ఎంతమంది చేయొచ్చు అంటారు? ఎంతమంది చేయకూడదు అంటారు? చేయొచ్చు. చేయొచ్చా? చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. కానీ కొర్నేలుకు సాష్టాంగ నమస్కారం చేయొచ్చు అనేది
ఇక్కడున్న రాసిన పద్ధతి ఏంటంటే కొర్నేలి మనిషిని ఆరాధించాడు. కొర్నేలి మనిషిని గౌరవించాలి కానీ మనిషిని ఆరాధించకూడదు. ఒక మనిషిని ఆరాధించకూడదు, గౌరవించాలి. ఆరాధించటం వేరు, గౌరవించటం వేరు. ఈయన ఆరాధనా భావంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అందుకే కొర్నేలిని పేతురు చేతులు పట్టుకుని పైకి లేచి, నేను నీ వంటి వాడినే, ఎందుకు నన్ను ఆరాధిస్తావు? నువ్వు ఆరాధించాల్సింది దేవాతి దేవుణ్ణి. హల్లెలూయా. గౌరవించాలి, ఇది మర్చిపోమాకండి. నీకంటే పెద్దవారిని, నీకంటే గనులుగా ఉన్నవారిని, ఘనత లేని వారినైనా గౌరవించాలి. గౌరవించే మంచి మనస్తత్వం మనం కలిగి ఉంటే మన తర్వాత జనరేషన్కి అది వెళుతూ ఉంటుంది. చాలామందికి అది రాను రాను సన్నగిలిపోతుంది. నీ గౌరవం ఒక్కొక్కసారి నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. చాలా ఉన్నతమైన స్థానానికి. ఇప్పటికి కూడా నేను కొందరిని సేవకులను గౌరవిస్తాను. ఎందుకంటే నా కళ్ళతో వాళ్ళని చూశాను. వాళ్ళు ఎదుటి వారిని గౌరవించిన విధానం. విజయరాజ్ అంకుల్ ఒక ఇండియాలోనే గొప్ప ఆఫీసర్గా పనిచేస్తూ నాకు తీసుకొచ్చి ఒక టీ కప్పు నా చేతికి ఇచ్చి, నేను తాగిన దాకుండి నా కప్పు తీసుకెళ్ళి కడిగాడు ఆయన. నేను అది తెలుసుకున్న తర్వాత ఆయన్ని గౌరవించడం, ఆయన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు ఆయనతో పాటు ఆయన పక్కన ఉండి ఆయనకి ఏదైనా చిన్న సేవ చేస్తే బాగుండు అని ఆశపడతాను. బెంగళూరులో ఉంటున్న పాల్రాజ్ అంకుల్, ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి మధ్యాహ్నం పూట ఆ ఫ్యామిలీ క్యాంప్లో బట్టలు ఉతుక్కుంటుంటే ఈయన అదే టైం కాడికి వెళ్ళి ఆయన బట్టలు తీసుకుని ఈయన ఉతుకుతున్నాడు. ఒక సంఘ సేవకుడు. నేను అదే సమయానికి వాష్రూమ్కి వెళ్ళి నేను కూడా చేస్తే బాగుండని ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అందించాను. ఇప్పుడుకి పాల్ అంకుల్ అంటే నాకు చాలా గౌరవం, ఆప్యాయత. తోటి వారిని గౌరవించడం నేర్చుకో. అదే మనకి సంస్కారం. హల్లెలూయా. అదే మన అందం. కొర్నేలిలో గౌరవించే మంచి మనస్తత్వం ఉంది. ఆమేన్. కాకపోతే అర్థం తెలియదు కొద్దిగా. ఈయనే దేవుడు అన్నట్టుగా చూశాడు. పేతురు సరిదిద్దాడు, సరిచేశాడు. కొర్నేలి సరిదిద్దబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు పాయింట్కి వచ్చాడు. అయ్యా ఏంటి సంగతులు అని అన్నాడు. అంతకుముందే కొర్నేలి గురించి ముగ్గురు వెళ్ళారు కదా, ఆ ముగ్గురు చెప్పారు, మేమెవరమో తెలుసా? ఇగో మా బాస్ ఇలాంటోడు, మా బాస్ ధర్మ కార్యాలు చేస్తాడు, మా బాస్ మంచి ప్రార్థనా పరుడు, మా బాస్ 100 మందికి అధిపతి అని బాస్ని కొద్ది గౌరవించారు. ఇప్పుడు వచ్చిన తర్వాత బాస్ దగ్గరికి వచ్చి, కొర్నేలి దగ్గరికి వచ్చి పేతురు అంటున్నాడు, ఏంటి నన్ను పిలిపించిన సంగతి ఏంది? అయ్యా ఇదే సమయంలో నేను ప్రార్థన చేస్తే నాకు దూత కలిసింది. దూత నాతో మాట్లాడి, ఇదిగో నీ గురించి నాకు సమాచారం చెప్పింది, నాకు కావలసిన విషయాలు నువ్వేదో చెబుతావంట. దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు పిలవంగానే వచ్చింది చాలా మంచిదైంది. దయచేసి నీవు దేవుడు నీకు తెలియజేసిన మాటలు నాకు చెప్పు. బా, దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఏం మాట్లాడాడని నాకు చెప్పు. ఎంతమంది అండి ఈరోజు వాక్యాన్ని చెప్పు, నేను వింటాను అన్నవాళ్ళు కనుమరుగైపోతున్నారు కదా. ఏంది బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు, చాలాసేపు మాట్లాడినట్టున్నావే, బోర్ కొట్టేసింది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. అందరం, నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను పాదలలో నెమ్మదినిచును. ఆ వాక్యం ఎలాంటిది తెలుసా? జిగటగల ఊబి నుండి లేవనెత్తే వాక్యం అది. హల్లెలూయా. దొంగ ఊబిలో నీ జీవితం ఇరుక్కుపోతే దేవుని వాక్యం ఆ దొంగ ఊబి నుండి, ఆ నాశనకరమైన గుంట నుండి లేవనెత్తుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఒక రాజుగారు రాణి చేసిన ఒక భయంకరమైన పరిస్థితిని బట్టి అవమానం పొంది, నిందన పొంది, చనిపోదాం, ఇది ఒక బ్రతికేనా అని రాజు తన రథం మీద వెళుతూ ఉన్నాడట. ఇక చనిపోదాం, ఎందుకు ఈ బ్రతుకు, నేను దేనికి పనికిరాని వాడికి అయిపోయానని చనిపోదామని వెళ్ళిపోతున్నాడంట. ఎవరో ఇదిగో, ఏం పేరురా పాప నీ పేరు, ఇటు తిరిగమ్మ, వీళ్ళు అసలు చాలా బిజీగా ఉన్నారు వీళ్ళందరూ. నీ పేరు ఏం పేరు? పరశ్వనే. ఇలాంటి అమ్మాయి, లేకపోతే అభిలాంటి అబ్బాయి. ఎవరు వాళ్ళ అమ్మ చెప్పిందరే, వాక్యం రాస్తూ ఉండరా, పేపర్ మీద రాసుకోరా, మంచిదిరా, ఆ వాక్యం నీ జ్ఞాపకం ఉండేదిరా అని చెబుతుంది. వీడేం చేశాడంటే ఇంత స్లిప్పులు కట్ చేసి బైబుల్ తీసుకుని దగ్గరగా, అర్థమవుతుంది అవి, బైబుల్ తీసుకుని మత్తయి సువార్త అని రాసి వాక్యం రాస్తున్నాడు. తర్వాత మార్కు సువార్త వాక్యం రాస్తున్నాడు. లూకా సువార్త వాక్యం రాస్తున్నాడు, వచనం రాస్తున్నాడు, పంపిస్తున్నాడు. అలాగే యోహాను సువార్త అని వచ్చాడు, 14:6 అన్నాడు. ఏంటది? యోహాను సువార్త 14:6 ఏంటది? ఏముంది అక్కడ వాక్యం? తొందరగానే తీయండి అమ్మా. అంతే. ఎందుకు భయపడతారు? ఎందుకు? యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును అని ఉంది. ఈ మాట కూడా రాశాడు. అవి నువ్వు నీలాంటోడు రాసి పైన డాబా మీద కూర్చున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ తాళ అడ్డలో మాకు వాక్యం రాసుకోరా అంది. రాసి 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 ఒక్కొక్కటి రాస్తున్నాడు, కిటికీలో గుండా పడేస్తున్నాడు, ఒక్కొక్కటి రాస్తున్నాడు, కిటికీలో గుండా పడేస్తున్నాడు, ఒక్కొక్కటి రాస్తున్నాడు, కిటికీలో గుండా పడేస్తున్నాడు. మొత్తానికి అన్ని మిస్ అయినాయి. రాజుగారికి 14 మొహానికి తగిలింది. 14 ఏడ తగిలింది? రథం మీద నుంచున్న రాజుగారి మొహానికి తగిలింది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నువ్వా? ఎవరు నువ్వు? ఏడా అసలు నేను పనికిరానని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటుంటే నువ్వేం నేను మార్గం అంటున్నావు? ఎవరు నువ్వు? ఆలోచించాడు, ఆశపడ్డాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం బ్రతికించింది. అయ్యా నువ్వు వచ్చింది మంచిది, ఇప్పుడు స్టార్ట్ చేయి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించింది కాబట్టి దేవదూత సమాచారం తీసుకొచ్చింది. మాట్లాడయ్యా. వాక్యానికి అవకాశం ఇచ్చారు. ఇంక పేతురు మాట్లాడటం ప్రారంభించాడు. చూద్దామా? 34 నుంచి. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును, జాగ్రత్తగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితోను అభిషేకించిన అనునదియే. దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచుండెను, సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడునట్లు అనుగ్రహించెను. చాలు. చూడు,
ప్రారంభించాడు దేవుని వాక్యం. దేవుడు పక్షపాతిగా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు దేవుడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు దేవుడు. సహోదరుడా, సహోదరి, చెల్లి, నాలాంటి పాపిని కూడా ప్రేమిస్తాడంటే ప్రేమిస్తాడు. నీలాంటి పాపి కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పైకి నువ్వు చాలామందికి మంచిదానిలాగా మంచివాడిగా కనపడుతున్నావు, కానీ అంతరంగంలో నువ్వెంత దుర్మార్గురాలువో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. అయినప్పటికీ ఈరోజు నేను ఆయన పేరట ప్రకటిస్తూ ఉన్నాను, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు కూడా ఆయన కుమార్తెగా, కుమారుడిగా రావాలి అని. లోకమంతా వ్యభిచారంతో పట్టబడిందని రాళ్ళు తీసుకుని కొట్టాలని పరిగెడుతూ రాళ్లతో కొడుతున్నారు. కానీ ఆమె వచ్చి యేసయ్యని ఆశ్రయించింది. యేసయ్య దగ్గరకు వచ్చి కూర్చుంది. యేసు ప్రభు ఆమెను చూసి అమ్మా అన్నాడు. అందరూ ఏమని పిలుస్తున్నారు? రాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? వాళ్ళు విచిత్రమైన భాషతో పిలిచారు. కానీ యేసు ప్రభు ఏమని పిలిచాడు? అమ్మా. అది యేసు ప్రభు యొక్క ప్రేమ. యేసు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఆ పాపమును కడిగివేసి ఆయన బిడలుగా స్వీకరించే దేవుడు. ఆయన బిడలుగా స్వీకరించే దేవుడు. ఆ విషయాన్ని పేతురు చెబుతున్నాడు. పేతురు చెబుతూ ఉన్నాడు, యేసు ప్రభు అందరికీ దేవుడమ్మా. ఆయన దేవుడుగా నజరేతులో ఉన్నాడు, పెరిగాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ద్వారా అనేక మంది సూచక్రియలు చేయించాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు జరిగినాయి, మరణించిన వారిని లేపాడు. యోహోను ద్వారా బాప్తిస్మం ప్రకటించబడింది, అనేక మంది బాప్తిస్మలు పొందుకున్నారు. కానీ ఇదిగో ఇక్కడ వాళ్ళు కొందరు ఆయన మ్రాను మీద వేలాడదీశారు, ఆయన చంపివేశారు. పేతురు ఈ మాటలు అంటున్నాడు, శిష్యులు అనేక చోట్ల ఈ మాటలు అంటున్నాడు. పేతురు అయితే కొన్ని చోట్ల అన్నాడు, జీవాధిపతిని చంపారు, ఆయన సిలువ వేశారు, హత్య చేశారు అని స్టెఫన్ అంటున్నాడు. వేలాడదీశారు, సంహరించారు. బైబిల్లో కొన్ని భాగాల్లో యేసుక్రీస్తు గురించి, ఆయన మరణం గురించి ఇలా రాయబడి ఉన్నాయి. ఆయన చంపేశారు, కానీ పునరుద్ధానపు శక్తి, హల్లెలూయా, పునరుద్ధానపు శక్తి ఆయనని మరణము నుండి పైకి లేవనెత్తింది. హల్లెలూయా, జీవములోనికి తీసుకొచ్చింది. అపొస్తలుల కార్యగ్రంథంలో 5 సందర్భాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన లేచాడు, లేవటమే కాదు, అది నేను ఒక జస్ట్ ఏదో మాట్లాడతాం కాదు, ఆయన లేచి ప్రత్యేకింపబడిన మాతో కనపడ్డాడు, మాకు కనపడ్డాడు, మాతో అన్నపానములు పుచ్చుకున్నాడు. ఆ సజీవుడైన దేవునికి మేమే సాక్షులం. హల్లెలూయా, మేమే సాక్షులం. ధైర్యంగా చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సువార్త వింటున్నారు బిడ్డలు. ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఈ సువార్త వింటున్నారు. వాళ్ళకి మనం అసలు ఎప్పుడు అర్థం కాలేదు ఇటువంటి గొప్ప సువార్త. ఆయన మనల్ని ప్రేమించే దేవుడా, నన్ను ప్రేమించే దేవుడా, శాపగ్రస్తమైన జీవితం నుంచి నన్ను విడిపించే దేవుడా, అంటరాని బ్రతుకు నుంచి నా జీవితాన్ని బాగు చేసే దేవుడా ఆయన అని వాళ్ళు హృదయంలో పశ్చాత్తాపడుతూ వింటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ వింటూ ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? సున్నతి అని ఇది లేనివారు, అంటే యూదులు కానివారు. అప్పట్లో యూదులకు సున్నతి అనే ఒక సాంప్రదాయం ఉంది. పురుషునికి గోప్యాంగ చర్మము తీసివేయాలి. 8 రోజులు పిల్లవాడుగా ఉన్నప్పుడే తీసివేయాలి, లేకపోతే వాడిని యూదుల నుంచి కొట్టివేయబడాలి. ప్రభువైన యేసు క్రీస్తు కూడా యూదుల ధర్మశాస్త్రము ప్రకారము 8వ దినము రోజు సున్నతికి జరిగింది ఆయనకి. ఈ వాక్యం వింటున్న వారికి సున్నతి లేదు, కానీ వాక్యాన్ని అయితే విశ్వాసంతో వింటున్నారు. హల్లెలూయా. వాళ్ళు యూదులు కాదు. ఏమైందో తెలుసా? వాళ్ళ జీవితంలో ఏమైందో తెలుసా? చూడండి ఒకసారి
44వ వచనం నుంచి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ, అక్కడ నిదానంగా చదువమ్మా, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఇప్పుడు వరకు పేతురు లెక్కలో ఏంది? సున్నతి పొందిన వారే క్రైస్తవులని. కానీ ఇప్పుడు ఎవరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు చెప్పాలి? సున్నతి లేనివారు, అన్యులు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి తారతమ్యం ఉందా? దేవునికి కులమత విభేదాలు ఉన్నాయా? ఏమీ లేవు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు, తీసుకోని వారు ఉన్నారు. కానీ తీసుకోని వారి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. హల్లెలూయా! పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ మాటలు ఆసక్తితో మీరు ఆలకిస్తే ఇప్పుడు మీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తాడు. భాషలతో మాట్లాడే గొప్ప వరం అని దేవుడు ఇస్తాడు. వెంటనే పేతురు అంటున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు నీళ్లకు ఆటంకము కలుగుకుండా నిమిత్తము బాప్తిస్ములు పొందుడి. ఆమేన్. అలాగ చెప్పే వరకునే ఉండలా. కొర్నేలితో పాటు కొన్ని దినాలు అక్కడే ఉండి ఇంకా వివరంగా వాళ్ళకి బోధించాడంట. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ అధ్యాయంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, దేవునికి తారతమ్యం లేదు. ఆమేన్. దేవునికి కుల మతాల విభేదాలు లేవు. దేవుడు అందరికీ దేవుడు. నమ్మిన వారు చెప్దాం హల్లెలూయా. దేవుడు అందరికీ ప్రభువు. పేతురులో ఉంది. ఆ పేతురికి జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. ఈరోజు మరి నీకైనా జ్ఞానం వచ్చిందా లేదు? అందరూ మనుషులమే. మనకేమో దేవుడు కొద్దిగా మంచి బట్టలు ఇచ్చాడు, కొంతమందికి ఇంకా మంచి బట్టలు లేవు. మనకేమో మంచి గిన్నెల్లో భోజనం చేసే అవకాశం ఇచ్చాడు, కొంతమందికి మంచి గిన్నెలు లేవు. మనకేమో మంచి మంచాలు, మంచి గృహాలలో నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు, ఇంకా కొంతమందికి అవి లేవు. అలాగని వాళ్ళు మనకంటే తక్కువ వాళ్ళ, చెల్లి తక్కువ వాళ్ళ కాదు, మనకంటే గొప్పవారాళ్ళు. హల్లెలూయా. మనకంటే గొప్పవాళ్ళు వాళ్ళు. క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రేమను మనం గ్రహించాలి. ఒకసారి మా జోసఫ్ వెనకున్నాడా కనపట్టలేదు, సంవత్సరన్నర బాబు మా జోసఫ్ బెంగళూరులో చర్చ్ ట్రైనింగ్ కోసం వెళ్ళాం. అక్కడ ఒక క్రిస్మస్ టైంలో నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటలు. గాస్పెల్కి తీసుకెళ్లారు మమ్మల్ని, ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి. అక్కడ ఒకరు మా బాబుని ఎత్తుకుని వాడికి అన్నం పెట్టి, వాడి మూతి తుడిసి, వాడి చేతులు కడిగి శుభ్రం చేశారు. చిన్న బాబు కదా, మేము కొంతమంది పరిచయం చేస్తూ ఉన్నాం, మేము భోజనం చేస్తూ ఉన్నాం. బెంగళూరులో అప్పుడు కేఎఫ్సీ నుంచి తీసుకొచ్చారు. బెంగళూరులో కేఎఫ్సీ ఉన్నప్పుడు మనకి ఇంకా రాలా. తీరా ఏంటి ఎవరు అని మనం చూస్తే, వాళ్ళు అప్పట్లోనే భారతదేశంలో ఉన్న ధనికులలో ప్రముఖులు. అప్పట్లో 2011లో ఇండియాలో BMW కార్లు కొంతమందికే ఉన్నాయి, 2, 3, 4. వాళ్ళకు కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఈ సాధారణమైన జీవనాన్ని జీవిస్తున్న ఈ శేఖరబాబు మేరీ చిన్న కుమారుని ఎత్తుకుని మూతి కడిగి, మూతి తుడిసి, ప్లేట్ శుభ్రం చేశారు. అంటే నన్ను వాళ్ళు ఘనంగా చూసారా, తక్కువ వాడిగా చూసారా? ఘనముగా చూశారు. హల్లెలూయా. మరి నేనే ఎలా చూడాలి అందరినీ? ఘనముగా. ప్రియ దేవుని బిడ్డ, పేతురు ద్వారా మనం విషయాన్ని నేర్చుకోవాలి. కొర్నేలు ఎంత ప్రార్థన ఉండా, ఎన్ని దాన ధర్మాలుండా, సహోదరుడా, రక్షణ లేకపోతే అవన్నీ సున్నే. రక్షణ ముఖ్యం నీకు. ఆ రక్షణ నీకు ఇవ్వాలని కొర్నేలు ఇంటికి దేవదూతను పంపించాడు దేవుడు. ఎంతగా ఆలోచిస్తున్నాడో రక్షణ గురించి దేవుడు చూడండి.
కొర్నేలి ఇన్ని ఉండి కూడా నరకానికి వెళ్తాడమని దేవుని యొక్క ఆ ప్రేమ చూడండి. ఈరోజు చాలామంది, బ్రదర్, తల్లి, మార్పు చెంద్ర బాప్టిజం తీసుకోరా, నరకానికి వెళ్ళమాకరా అంటే, ఇంకా టైం ఉందిలే అన్నయ్య, చాలా టైం ఉంది. లేదమ్మా, ఇప్పుడే మంది, ఇంకా కాసేపు ఉంటే మందో కాదో నాకు తెలియదు. నేడు అనే రోజు ఉన్నప్పుడే ప్రభువే క్రీస్తుని అంగీకరించాలి, రక్షణకు ముందుకు రావాలి. రేపనే రోజు నీది కాదో ఎవ్వరికీ తెలియదు. ఎందుకు? కొర్నేలికి ఇంకా కొద్ది రోజుల తర్వాత పంపించవచ్చుగా దేవదూతని. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొర్నేలు రక్షణ కోసం దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. తర్వాత కొర్నేలులో ఉన్న ప్రేమ, కొర్నేలులో ఉన్న గౌరవాన్ని ఈరోజు మనం నేర్చుకునేవారిగా ఉండాలి. నేర్చుకుని మనం కూడా ఏ తారతమ్యం లేని వారిగా, క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించేవారిగా, అనేక మందిని క్రీస్తు వైపు నడిపించేవారిగా మారాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. అందరం చెప్దాం.